Hello mic testing 1 2 3 ఎట్లున్నారు మీరందరూ బానే ఉన్నానండి నేను మాత్రం బానే ఉన్నాను రా బాబు కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ తో మాత్రం పోలే ఉంటది సరేలే గానీ ఒక ముచ్చట చెప్తా వినండి చెప్పు పనేం లేకపోతే హాయిగా ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూడండి ఐపీఎల్ లో ఇంట్రెస్ట్ లేకపోతే మన ఛానల్ లోనే చాలా ఫనీ వీడియోస్ ఉంటాయి అవి చూడండి అంతేగాని రోడ్ల మీద మధ్యాహ్నం పూట మీ దోస్తుగాళ్ళతోని తిరగకండి రా బాబు ఈ సమ్మర్ లో హార్ట్ స్ట్రోక్ వస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ సన్ స్ట్రోక్ వస్తేనే ప్రాబ్లం అవును సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో ఎప్పటిలాగానే ఆదిత్య బ్రో నాకు కొన్ని మీమ్స్ అండ్ రీల్స్ పంపించింది అనమాట కాకపోతే ఈసారి ఎలాంటి పెనల్టీ లేదు డబ్బులేం బుక్కవడవు అంటే నేను హ్యాపీగా హాయిగా నవ్వుకోవచ్చు అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు అ బ్రాండ్ న్యూ వీడియో ఆన్ ప్లే లైక్ ఇన్కాగ్నిటోస్ ఛానల్ నేను మీ ఇన్కాగ్నిటో విత్ మేకప్ మ్యాన్ ఆదిత్య ఆర్యతో So let's react to some funny memes and reels. మేడం ఇదిగోండి నా సర్టిఫికేట్స్ మీరు ఏం పని ఇచ్చినా చేస్తాను ఇల్లు తోడమంటారా వంట చేయమంటారా బాసనలు కూడా తోతాను అదంతా ఓకే ఇంటర్ తర్వాత ఎందుకు చదువుకోలేదు అంటే నా రీల్ కి మహేష్ బాబు కామెంట్ చేస్తే చదువుకుంటా అని పెట్టాను కానీ మహేష్ బాబు కామెంటే చేయలేదు అయ్యో రీల్ టేకెన్ టూ సీరియస్లీ అంటే పాపం మహేష్ బాబు ఇస్ బిజీ విత్ రాజమౌళిస్ న్యూ మూవీ కదా అండ్ 1 year తర్వాత ఫ్యాన్స్ అందరూ అడుగుతారు అన్న సినిమా గురించి ఏమైనా అప్డేట్ ఇయ్య అన్నా అని చెప్పి అప్పుడు మాకు వచ్చే రిప్లై కూడా అదే కానీ మహేష్ బాబు కామెంటే చేయలేదు when Mahi bhai already know the decision everyone be like అన్నా ఎక్కడికి వెళ్తున్నావు డిసిజన్ పెండింగ్ ఉంది ఇంకా అండ్ ధోని బి లైక్ ఎవరక్కడ ధోని అక్కడ టైం వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి వెళ్ళిపోయినరు అన్ని ఐపీఎల్ మ్యాచెస్ చూడడానికి టైం దొరకట్లేదు నాకు కానీ సిఎస్కే ఆడినప్పుడు ధోని బ్యాటింగ్ వరకు మాత్రం చూస్తా అసలు హైలైట్ ఏంటంటే ఆ టైంలో జియో వాడు యాడ్లు కూడా ప్లే చేయడరా బాబు ఇక స్టేడియం లో అరుపులకి టాప్ లేచిపోతుంది ఇంకా మీకు అందరికి తెలిసిందే కదా ఏదో ఒక రోజు నేను కూడా స్టేడియం లో కూర్చొని ధోని ధోని అని అరుస్తా నిన్న కూడా కొంతమంది డిఎంస్ కామెంట్స్ పెట్టినారు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కి వెళ్ళినవా అని చెప్పి టికెట్లు దొరకట్లేదురా ఎవరన్నా టికెట్లు అరేంజ్ చేసి పుణ్యం కట్టుకుండ్రా ఫ్రీగా ఏం కాదు డబ్బులు ఇస్తలే అయ్యో 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 పాపం రాడు బుడ్డోడు కన్ఫ్యూజ్ అయిపోయింది ఏంది నా ఫుడ్ నా అని చెప్పి నార్మల్ గా ఉన్నప్పుడు నీ ఫుడ్ నువ్వే తినేస్తావు తాగినప్పుడేమో డాగ్ ఫుడ్ కూడా తినేస్తావు మీ గ్యాంగ్ లో కూడా ఎవరైనా ఇట్లాంటి దోస్తులు ఉంటే కామెంట్ చేసి చెప్పండి రా నాకు మీ స్టోరీస్ అన్ని మందు తాగినప్పుడు వింత వింతగా ఏం తింటారు స్టఫ్ లో చెప్పండి కామెంట్ లో when incognito funny spoof became real నా స్పూఫా మనం మళ్ళీ వచ్చేసాం భయ్యా మనందరికి కార్తీక దీపం సీరియల్ తెలుసు కదా భయ్యా హాయ్ గైస్ కార్తీక దీపం సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాం భయ్యా ఆ సీరియల్ ది ఇప్పుడు పార్ట్ 2 వచ్చేసింది భయ్యా సెకండ్ సీజన్ వస్తుంది నేను డాక్టర్ బాబుని చూసి మీరు శోభన్ బాబులా ఉంటారు అని చెప్పాను భయ్యా 1 కన్నా పార్ట్ 2 ఎమోషనల్ గా ఉందంట శివారు 10 minutes ఎపిసోడ్ కూడా వేశారు మీడియా ఇంకా ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కూడా జరిగింది భయ్యా మరి ఈ సీరియల్ కి మీరు ఎన్ని టొమాటోలు ఇస్తారో కామెంట్ చేసేయండి మీలో కార్తీక దీపం సీరియల్ ఎవరెవరికి ఇష్టం కామెంట్ చేసేయండి పుచ్చు ఇంకా నాకు చెప్పేసేయండి ఆస్ట్రాలజర్ అక్క నువ్వు నీకు అంతా ఫ్యూచర్ అంతా తెలుసక్క ఏం జరుగుతుందో అని చెప్పండి ప్లీజ్ పూల చొక్క అందరి మీద స్పూఫ్ చేస్తాడు నేను పూల చొక్క మీద స్పూఫ్ చేసిన పూల చొక్క నేను చేసిన స్పూఫ్ ని రియల్ చేశాను అండ్ పూల చొక్క ఆ స్పూఫ్ ని రియల్ చేసిన దాని మీద నేను రియాక్ట్ అవుతున్నా అరే ఏంద్రా ఇది పెద్ద సర్కిల్ లా ఉంది ఎనీవే ఫుల్ వీడియో చూడండి ఇంకా బాగుంటది ఎప్పుడైనా ఊబర్ లో ఒక రైడ్ కి మీకు 1 crore బిల్ అయిందా ఏంటేంటి ఊబర్ లో నేను టిన్ ఫ్యాక్టరీ నుంచి కొరమంగ్లాకి బుక్ చేసుకుంటే 207 చూపించింది కానీ నాకు ఇక్కడ ఆటోదన్ను ఇంకా నా ఫోన్ లో కూడా ఎంత షాకింగ్ అమౌంట్ చూపించింది అంటే లిటరల్లీ 1 crore 3 lakhs అమౌంట్ పే చేయాలని చూపించింది 1 crore 3 lakhs ఒక పని చేయి రైడ్ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు రిటర్న్ అడుగు
ఇంత అమౌంట్ ఆటో అంటే ఏమైనా టెక్నికల్ గ్లిచ్ ఏంటో తెలియదు కానీ టెక్నికల్ గ్లిచ్ ఏం కాదు, బ్యాంక్ లో ట్రాఫిక్ అట్లుంది. మరి కస్టమర్ కేర్ వాళ్ళు కూడా ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. వాడు కూడా షాక్ లోనే ఉంటుంటాడు. సో అందుకే వీడియో ప్రూఫ్ లాగా పెట్టుకుంటున్నా అనమాట. సో ఏమవుద్దో నాకో తెలియదు, ఎంత కట్టమంటారు. నేనైతే ఇప్పుడు 200 అయితే కట్టాను అతనికి. మరి తర్వాత ముందు ఇది అమౌంట్ ఎంత చూపిస్తుందో నాకు కూడా తెలియదు. ఎంత చూపిస్తారు ఏముంది, చూసిన 1 crore 3 lakhs లో ఒక 200 కట్ చేసుకో, మిగతాది ఫోన్ పే చేయడం. ఇంకా అంకుల్ ఎంతైంది? 45. అచ్చా ఓకే, ఇది కూడా అంకుల్. ఇంకొక 5 రూపీస్ బాబు, నేను నీకు 40 రూపీస్ ఇస్తాను. ఇదైతే సేమ్ మా అన్న ఆదిత్య బ్రో ఇట్లానే ఉంటారు. అవసరంగా ఈ గోల్డ్ జోలికి వెళ్ళొద్దమ్మా. షాప్ వాడు 5 రూపాయలు ఇచ్చి 40 రూపీస్ ఇస్తా అంటే వీళ్ళే 40 రూపీస్ ఇచ్చి 5 రూపాయలు తీసుకొని వస్తారు. అబ్బా చిన్న ఉన్నప్పుడు అయితే మా అన్న ప్రతిసారి ఇట్లనే చేసేవాడు. అందుకే ఎప్పుడైనా షాప్ కి వెళ్ళాలంటే అన్నతో పాటు మమ్మీ నన్ను కూడా పొమ్మంటుండే. నేనేమో మొత్తం నీట్ గా దీనికి ఇంత అయింది అని చెప్పేసి నీట్ గా ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని వస్తుండే. ఎందుకంటే నేను గుడ్ గర్ల్ ని కదా, అందుకే. అదే మా అన్నకి ఇచ్చింది అనుకో, చేంజ్ మాత్రం అస్సలు తిరిగి ఇయ్యడు. ఈ మ్యాటర్స్ అన్ని నేను మా అన్న గుర్తు చేస్తే ఏమంటాడో తెలుసా? చెల్లేంటి సార్, రోడ్డు పక్కన అనాథలో ఉందని మాట్లాడితే అన్నయ్య అంటున్న ప్రాణాలు తీస్తుంది. తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. మీ ఇంట్లో కూడా సిబ్లింగ్స్ ఉంటారు కదా, అన్న తమ్ముడు అక్కను చెల్లెను ఎవరో ఒకరు ఇట్లానే ఏదో ఒకటి లొల్లి చేస్తారు. కామెంట్ చేసి చెప్పండి ఏం చేస్తారో. Tirupati will be the capital of Andhra Pradesh if Congress wins assembly elections. AP people be like. ఇది మీమ్ కాదు, ఇది డార్క్ మీమ్. నిజంగా ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క క్యాపిటల్ ని పెట్టుకుంటుంది. కానీ ఈసారన్నా ఒక్కదాన్ని ఫైనల్ చేస్తే బాగుంటది. అబ్బా మీరు కామెంట్ చేసి చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్యాపిటల్? అమరావతినా, లేకపోతే వైజాగ్, లేకపోతే ఇప్పుడు తిరుపతి? ఏదైతే బాగుంటదో, ఎందుకు బాగుంటదో అది కూడా చెప్పండి. నాకు గాని ఒక చిన్న తమ్ముడు ఉంటే నేను కూడా ఇట్లనే కిక్ కొడుతుండే 100%. నేను అసలు పెరుగుతున్నప్పుడు నాకు ఎంత ఉంటుండేనో. మా అన్నగాడు నాకు ఇంత బులి చేస్తాడు ఎప్పుడు. నాకు కూడా ఒక చిన్న తమ్ముడో చెల్లెనో ఉంటే నేను కూడా దాన్నో వాడినో బులి చేస్తుండే, ఫుల్ బులి చేస్తుండే, మొత్తం రివెంజ్ తీసుకుంటుండే అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు లేరా. కానీ మా కజిన్స్, మా ఫ్యామిలీలో చిన్న చిన్న పిల్లలు వస్తారు కదా, వాళ్ళని అయితే ఫుల్ సతాయిస్తుండే నేను. మజా వస్తుండే వాళ్ళ ఫేస్ మీద, ఆ లుక్ మళ్ళీ ఎడుచుకుంటే ఎడుకుంటే ఉరుకుతుండే మమ్మీ మమ్మీ. Ever since I left the city. బ్లౌజ్ ఏదిరా బాబు, స్నానం చేస్తే చేసినవరా బాబు. కానీ షాక్ అయ్యారా? I left the city. అదే కవరింగ్ ఎందుకు? ఆ వీడియో అసలు నీకు నువ్వు చూసుకున్నా షాక్ అయిపోతావు. షాక్ అయ్యారా మరి? Hi Swati, welcome to my team. Let's start with internal crash course with Python. Hi Swati, welcome to my team. Let's start with internal crash course with Python. Hi Swati, welcome to intercourse with my Python. అనుకుంటూనే ఉన్నా ఇట్లాంటిది ఏదో ఒకటి జరుగుతుందని చెప్పి. ఇది అసలు జెంటిల్మెన్ ఎలా ఉంటారో చూపించిండు. దిస్ ఇస్ అ ప్యూర్ జెంటిల్మెన్ థింగ్. అండ్ ఆ బ్లూ షర్ట్ అతను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాడు ఈ మూమెంట్ కి. సీరియస్లీ ఇది మళ్ళీ చూస్తాను నేను. ఆ హ్యాపీనెస్ చూస్తున్నారా అసలు? లుక్ ఎట్ హిమ్, హౌ హ్యాపీ హి ఇస్. ఒక చిన్న స్మైల్ అయితే తెప్పిస్తుంది గ్యారంటీగా ఎవరికైనా సరే. నా స్మైల్ అయితే ఇంత పెద్దగా వచ్చేసింది. మా కళ్ళు దాదా వస్తావా? కళ్ళు ఎప్పుడు నా బాగానంటా నేను. మరి చీప్ క్వాలిటీ కనిపిస్తున్నాను నేను. చీప్ క్వాలిటీ డబ్బులు నాయే.
కళ్ళు తాగాలరా, కళ్ళే ఎండాకాలం మంచిది. ఫ్రీలో వస్తే పాయిజన్ కూడా అవుతారు కొంతమంది. అయితే నిజంగా ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి ఒక దోస్తుగాడు మాత్రం పక్కా ఉంటాడు. మా గ్యాంగ్ లో ఆదిత్య ఆర్య అది. సరే గాని కళ్ళు తాగిరా ఎప్పుడైనా? మమ్మీ చెప్పంటే ఇప్పుడు వంటి జొమాటో బిమాటో అంటే నేను బాగా చేస్తున్నా, ఇదే తినేది. ఇది లిటరలీ మా మమ్మీ ఫుటేజ్. మా మమ్మీ కూడా సేమ్ ఇట్లనే చేస్తుండే. చెప్పు తీసుకొని కొడతాయి జొమాటో గిమాటో అంటే. మూసుకొని అది తిను, లేకపోతే బయటికి అసలు ఇంకా ఫుడ్ కొంచెమైనా వేస్ట్ అయింది అనుకో, అసలు నీకు అన్నం విలువ తెలుసా అని చెప్పి సెకండ్ వరల్డ్ వార్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీలో జరిగిన కష్టాలు అన్ని చెప్పుకుంటూ వస్తుంది. అసలు మమ్మీలు అందరు ఒక్కటేరా బాబు. మీ మమ్మీ కూడా అంతే అంటే చెప్పండి, మా మమ్మీ కూడా అంతే అని చెప్పి ఉంటారులే. అందరు మమ్మీలు అంతే, బట్ లవ్ హర్. This is how we sell peanuts at railway station. ఏ పల్లె పల్లె 10 రూపాయలు, పల్లె 10 రూపాయలు, రావాలమ్మా రావాలి. Okay, this is how we sell fish. Isda mo dira, 100 na lang kilo. Mga gwapo, gwapa, kuha na mo. This is how we sell taho in our country. Taho! 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 This is how we sell samosas in our country. Samosa! Garma garam samosa! Sometimes there is no profit in samosa business. Then we will shift to another business like flower business. And then we'll sell like a malle pule. Taja malle pule. Kontava? Murak padi a malle pule. And some service auto drivers like LB Nagar, Ramantapur, Nagol, Pal, Bodapal, Gatkesar. Are same bro. Then engineering ki hoinappudu akkada same inte. Uppal, Boduppal, Gatkesar. Ikkada continue Gatkesar. మళ్ళా ఆటోలా 7-seater అంటే అబ్బా 10-12 మెంబర్స్ ని లోపల జరు కూర్చోబెడతారు. ఇక కామెంట్ లో అక్క నువ్వు బిజినెస్ చేసినావా అని చెప్పి అడగకండి ప్లీజ్. ఏదో ఒక సరదాగా చెప్పినారా బాబు. ఓకే 1 minute వెళ్ళకండి. ఇంకా ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మన ఛానల్లో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఏజ్ గ్రూప్ 18 to 24. దీంట్లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అండ్ చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇంకొక ఫ్యూ డేస్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అందరు చెప్పేది కూడా నేను మీకు కొంచెం కొత్తగా చెప్తున్నాను. ఓట్ కి డబ్బులతో అమ్ముడు పోకండి. మీరు మాత్రం మంచిగా అనలైజ్ చేసుకొని ఓట్ చేయండి. ఎందుకంటే మీ నెక్స్ట్ 5 years ఫ్యూచర్ మొత్తం ఆ పొలిటీషియన్ చేతిలో ఉంటది. బయట ప్రపంచం చాలా అప్డేట్ అయిపోయింది. AI is replacing most of the things and everything is changing very quickly. ఈ కాస్ట్, రిలీజియన్, రీజియన్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంపార్టెన్స్ మొత్తం కూడా నీ కెరియర్ గ్రోత్ అండ్ నీ ఫ్యామిలీ పైనే ఉండాలి. ఇవన్నీ కరెక్ట్ గా జరగాలంటే నువ్వు గెలిపించిన లీడర్ కూడా కరెక్ట్ గా పనిచేయాలి. మేబీ ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ ప్రకారం నీది ఇంటర్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు డిగ్రీ అయినా చేస్తుండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 5 years లో నీకు జాబ్ చేసే ఏజ్ వస్తుంది అండ్ జాబ్ లేదు అంటే మాత్రం సిచ్యువేషన్ చాలా రాంగ్ అవుతుంది. సో పాత జనరేషన్ వాళ్ళు తప్పు చేసినట్టు ఈసారి మాత్రం మనం ఇలాంటి తప్పు చేయొద్దు. డబ్బులు తీసుకొని మాత్రం ఓట్ వేయొద్దు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ ఓట్ ఫర్ అ బెటర్ ఫ్యూచర్. నువ్వు నీకు ఇష్టం ఉన్నోనికి ఓట్ వేయి, బట్ మేక్ యువర్ ఓట్ కౌంట్. సో దిస్ వాజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది. నాకైతే నవ్వుతూ చచ్చిపోయినా నేను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు 60% ఆడియన్స్ ఉన్నారు. సో ప్లీజ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు మాత్రం వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారంటే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. I'll be back to you guys with one more amazing video. Until then, drink water, hug your mother and have a very nice day. Nenu me incognito signing off. Cameraman Aditya Ajyato. Samosa. ఇంకా డీప్ గా నాలి. గర్మా గరం సమోసే, గర్మా గరం ఆలు సమోసే. ఈడు అమ్ముకున్నాడు ఈడు రైల్వే స్టేషన్ లో. ఆదిత్య గడ గర్మా గరం సమోసే. ఏ మల్లె పూలే, తాజా మల్లె పూలే.
తాజా మల్లె పూలే ఏ కొంటావా బాబు? లేవ్వ మళ్ళీ టచ్ అప్ చేయి, కొంచెం నిద్రపోక అట్లా లేవు. ఏ మేకప్ మ్యాన్ రా బాబు, ఛీ అన్ప్రొఫెషనల్. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பலன்னு பல 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 பலன்னு நல்ல பழுத்து வச்சிரு. வெட்டிட்டு நேற்று